ఈ వీడియోలో తిరుప్పావై 3వ రోజు పాశురాన్ని వినిపిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తిరుప్పావై 3వ రోజు పాశురం గురించి ఇక్కడ వివరిస్తున్నాను. ఓంకి యులగళంద ఉత్తమన్ పేర్ పాడి నాంగిల్ நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்குவளை போதில் போரி வண்டு கண் படுப்பா தேங்காந்தே తెగ్నాంతే పుక్కిరుందు శీర్తములై పత్తి வாங்கு குடம் நிறைக்கும் பழல் பெரும் பழக்கல் நீகாந்த செல்వం నీరైందేలో రెంబవాయ్. దీని భావం ఏంటంటే, ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే. అయినా దీనిని చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొల్చాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళి స్నానాన్నాచరించితే దుర్భిక్ష అసలు కలగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే, అభివృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి కదా. ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదాదేవి. ఈ ధనుర్మాస వ్రతం ఎంతో శుభప్రదమైనది. దీన్ని ఆచరించడం వలన వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమున కథకును లాభిస్తుంది. ఇది ఇహపర సాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు శ్రీకృష్ణ పరమాత్మ కదా. మరి విశేషంగా ఆరాధించిన వారికే కాక లోకానికంతకు కళ్యాణాన్ని కలిగించి శుభాలను చేకూర్చే వాడని వ్రతఫలాన్ని వివరిస్తుంది గోదాదేవి. మార్గశిర తిరువాచకం. మాణిక్యవాచక తిరువెంబావై చిదంబరం నటరాజేశ్వరుణ్ణి కీర్తించవలసిన 2వ పాశురం. పాశం పరం జ్యోతిక్కు ఇందాంబ్ ఇరాస్పగల్ நாம் வேஷம் போது எப்போது இப்போதாக்க மலிக்கே வேஷமும் நைத்தனையோ நேரிலை யார் சீச்சி இணை யும் சிலவோ விளை யாடி ஏஷும் இதோ இன்னார்கள் ఎత్తుదుర్కు కూషం మలర్ దవంద వంద కులం తెసన్ శివలోక తిల్లై చిత్రం వలత్తుల్ ఈశానార్కు అంబు ఆర్ వెల్ ఓర్ ఎంబావాయ్. దీని భావార్థం ఏంటంటే, ఓ చెలి, సర్వాభరణ పుష్టులారా, మనం ఎప్పుడు కలిసి మాట్లాడినా నీ మనసంతా ఆ పరంజ్యోతి మీదనే ఉందని అంటావు కదా. మరి ఈరోజు నీ ప్రేమను, నీ భక్తిని ఇప్పటి సమయం దాకా ఆ పూలపాన్పు మీదనే ఉంచావా ఏంటి అనడంతో వారి మాటలకు బిత్తరపోయిన భక్తురాల్ని చూసి మరో భక్తురాలు, ఓ చెల్లారా, పరిహాసాలకు సమయమా ఇది? పరిహసించలేదే చెలి. దేవతలు సైతం ఆ తేజవంతుని కైలాసనాథుని మృదుపాదాలను స్తుతించడానికి సరైన వేళకు వెళ్ళని వేళ మనల్ని శివసన్నిధికి అనర్హులని అంటారు. అటువంటిది మనలను అనుగ్రహించడానికి వస్తున్న తిల్లే చిదంబరంలోని ఈశ్వరుని మీద భక్తి నిండిన మనమెంత మేలుకొని ఆలోచించు, అంగీకరించు. తోటి ఆధ్యాత్మిక భక్తులమైన మమ్మలను
అనుసరించు రావే ఓ చెలి అని ఇక్కడ చెప్పబడింది. శుభమస్తు. ఇక మాణిక్యవాచ 3వ పాశురాన్ని ఇక్కడ వివరిస్తున్నాను. మాణిక్యవాచక తిరుపావై చిదంబరం నటేశ్వరుణ్ణి కీర్తించవలసిన 3వ పాశురం ఇది. ముత్తన్న వెండహై యాయ్ మున్వన్ దేదిరేలుందెన్ అత్తన్ ఆనందన్ అముదన్ ఎన్ రల్లూరిత్ తత్తిక్కప్ పేసువాయ్ వందున్ కడైదిరా వాయ్ பத்துடை எயிர் ஈசன் பலவடியீர் பாங்குடை ஈர் புத்தடியோம் புன்மை தீர்த் பாட்கோண்டார் பொல்லாதோ எத்தோனின் அம்புடைமை எல்லோம் அரியோமோ சித்தம் அழகியார் பாடாரோ நம்சிவனை இத்தைனையும் வேண்டும் ఎమక్కేలోర్ ఎంబావాయ్. దీని అర్థం ఏంటంటే ముత్యాల వరుసలు వంటి పలువరుస గల చెలి అందరికంటే ముందుగా మేల్కొని ఎదురేగి మా ముందు నిలిచి నా తండ్రి ఆనంద స్వరూపుడు అమృతమయుడు అంటూ మా హృదయాలు పల్లవించగా మాట్లాడతావే. అయినా తలుపులు మూసుకొని కూర్చున్నావేమి? వచ్చి తలుపులు తీయి. పరమేశ్వరునిపై భక్తి గలవారు మీరందరూ. నేను కొత్త సేవకురాల్ని. నాలో దోషమించక నన్ను మీలో ఒకటిగా చేర్చుకుంటే ఎంతమాత్రం తప్పు కాదు కదా. మోసపుచ్చకే, మాయ మాటలాడకు. నీ ప్రేమ స్థితి మాకు తెలియదా? నిర్మల చిత్తం గలవారు పరమేశ్వరుని కీర్తిస్తూ పాడరా. శివుని భక్తితో కీర్తించే హృదయాలు మాకు కావాలి. మేలుకో, ఆలోచించక మాతో కలిసిరా చెలి అని అర్థం అన్నమాట. 3వ పాశురం. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.